హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీలో గోధుమ పిండి దోశ. ఎప్పుడు మనము గోధుమ పిండితోని చపాతి కానీ పూరి కానీ చేసుకుంటాము. ఈరోజు కొంచెం వెరైటీగా గోధుమ పిండి దోశను చేసుకుందాం. ఈ గోధుమ పిండి దోశ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా 5 నిమిషాలలో అయిపోతుంది. మార్నింగ్ మీ పిల్లలకు కానీ ఈవినింగ్ మీ పిల్లలకు కానీ చేసి ఇవ్వడానికి చాలా సులువుగా, చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా నేనైతే ఒక 3 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఆ గోధుమ పిండిని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాత అందులో మీకు ఇష్టం ఉంటే జీలకర్ర వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పిండి క్వాంటిటీని బట్టి అందులో నూనె పోసుకోవాలి. నేను 3 కప్పుల పిండికి ఒక పావున్నర నూనె పోసుకున్నా. తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. సేమ్ దోశ పిండికి కదా మనం లూజుగా కలుపుకుంటాం కదా, ఆ విధంగానే కలుపుకోవాలి. వీడియోలో చూపించిన ఈ విధంగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజ్గా అయిపోతే దోశ బాగా రాదు, టేస్ట్గా ఉండదు. కొన్ని వాటర్ పోసుకుంటూనే కలుపుకోవాలి. జీలకర్ర వేసుకుంటే ఇంకా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. జీలకర్ర వేసుకోండి, నేను జీలకర్ర వేయలేదు. తర్వాత ఈ పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత జల్లెడ పట్టుకోవాలి. ఈ విధంగా మనం దోశ ఏ విధంగా వేస్తామో పిండి ఆ విధంగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా నేడే కలుపుకోవాలి. తర్వాత ఒక జాలిలో పోసుకొని పిండిని వడబోసుకోవాలి. ఉండలు లేకుండా వడబోసుకోవాలి. ఈ విధంగా కొంచెం పోసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపించిన ఈ విధంగా ఒక గంట కానీ పిండి మిక్స్ చేసే దాన్ని బట్టి కానీ ఇలా కలుపుకుంటూ పిండిని వడబోసుకోవాలి. బాగా ఒకటేసారి వేయకుండా కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. చాలా ఈజీగా జారిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ కోసం ఆల్ ప్రెస్ చేయండి. ఈ విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన ఈ విధంగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా మంచిగా. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని మంచిగా నీట్గా తుడుచుకోవాలి. ఈ పెనానికి కొంచెం వాటర్ పోసుకొని తుడవాలి. ఉల్లిగడ్డ పెట్టి తుడవాలి. ఆయిల్ పెట్టకూడదు. ఈ పెనానికి మంచిగా నీట్గా శుభ్రంగా ఉల్లిగడ్డ పెట్టి తుడిచి దోశ వేసుకోవాలి. మనం దోశ ఏ విధంగా వేస్తామో అదే విధంగా పిండిని కలుపుకొని దోశ వేసుకోవాలి. పెనం పైన నెమ్మదిగా ఈ విధంగా రౌండ్గా అనుకోవాలి. ఈ దోశ కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటే టేస్ట్ బాగుంటుంది. మీ ఇష్టం. ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే లైట్గా వేసుకోండి, లేకపోతే లేదు. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా బ్యాచిలర్స్ కానీ పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చు. 5 నిమిషాలలో అయిపోతుంది. మార్నింగ్ టిఫిన్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ తినే వాళ్ళంటే లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి, లేకపోతే లేదు. అంతే ఫ్రెండ్స్,
ఎమ్మి ఎమ్మి దోశ రెడీ. గోధుమ పిండి దోశ మీరు ఎప్పుడైనా చేశారా? మీలో ఎవరైనా చేసి ఉంటే కామెంట్లో చెప్పండి. ఈ విధంగా చేశారా లేకపోతే ఏ విధంగా చేశారో ఒకసారి చెప్పండి. చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దోశ కన్నా బాగుంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ఎమ్మి ఎమ్మి గోధుమ పిండి దోశ రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ చేసి చూద్దామా ఎలా ఉందో. దోశ చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. చాలా సాఫ్ట్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.